హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు మరో న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ మ్యాగీ నూడిల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఒకసారి నా స్టైల్లో ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ని చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. ఎగ్స్ని బుజ్జీలా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే కనుక మ్యాగీ నూడిల్స్ చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. ఇలా 1 మినిట్ తర్వాత జస్ట్ అలా సెపరేట్ చేయాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా ఇలా సెపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా ముక్కలు ముక్కలుగా మనం బ్రేక్ చేసుకోవాలండి. అంతేనండి. 2 మినిట్స్ ఇలా మనం ఫ్రై చేసుకుని ఇలా ఎగ్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఉన్న ఎగ్స్ని మనం పక్కన ఉంచుకుందాం. తర్వాత అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 క్యారెట్ ముక్కలు, 1 టమాటో ముక్కలు వేసి బాగా వేయించుకోవాలండి. ఇందులో ఇంకా మీరు కావాలంటే క్యాప్సికమ్ కానీ లేదంటే గ్రీన్ పీస్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కూరగాయ ముక్కలు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల వాటర్ వేస్తున్నానండి. వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీకు జ్యూసీగా కావాలనుకుంటే కనుక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ మరుగుతుండగా 2 ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ని వేసుకోవాలి. మ్యాగీ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు బాగా వీటిని సెపరేట్ అయ్యేలాగా ఈ విధంగా గరిటెతో మెదుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ మ్యాగీ నూడిల్స్ అనేది పొడి పొడిగా కావాలనుకుంటే కనుక 1.5 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా పౌడర్ వేసుకోవాలండి. మనకి ఈ మ్యాగీ ప్యాకెట్స్తో పాటు వస్తాయి కదండి మసాలా పొడి, ఆ మసాలా పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ బాగా ఎగిరిపోయేంత దాకా ఉడికించుకోవాలండి. ఈ మ్యాగీ నూడిల్స్ మనం చేసుకుంటున్నప్పుడు మూత పెట్టకూడదండి. మూత పెడితే ఏమవుతుందంటే ఆవిరికి మరింత ఉడికిపోతాయి అన్నమాట, మెత్తబడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మూత పెట్టకుండానే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. అంతేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, వేడివేడిగా ఎగ్ మ్యాగీ మసాలా నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే కనుక ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.